హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అల్లు అర్జున్ గారు చివరికి అయితే ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చినా సరే నైట్ అంతా జైల్లో ఉండడం అదొకటి బాధాకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. ఒక స్టార్ హీరో పుష్ప 2 ఒక రేంజ్లో ఆడుతుంది. అటువంటి హీరోని నైట్ అంతా జైల్లో పెట్టడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయమే, బెయిల్ వచ్చినా సరే. సో ఏదేమైనప్పటికీ పొద్దునైతే అల్లు అర్జున్ గారు వచ్చేశారు ఇంటికి. కుటుంబ సభ్యులందరూ, ఫ్రెండ్స్ అందరూ రావడం జరిగింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు నిన్నటి నుంచి నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన పడినటువంటి కష్టం నిజంగా కుటుంబమే చివరికి మిగిలేది కుటుంబమే అన్నదానికి గొప్ప ఉదాహరణ మెగా ఫ్యామిలీ. అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో అన్నటువంటి మాట ఏమిటనంటే, నాకు సపోర్ట్ చేసినటువంటి అభిమానులందరికీ, ఇండియా వైడ్గా ఉన్నటువంటి ప్రతి స్టేట్లో ఉన్న అభిమానులందరికీ, మీడియా వాళ్ళకి కూడా ఆయన థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ప్రెస్ రిపోర్టర్స్ కూడా చాలా చిల్లరగా క్వశ్చన్స్ అడిగారు. నిజంగా చాలా కోపం వచ్చింది నాకు. ఏమేమి అడిగారు అని అంటే, ఈ అరెస్ట్ని చాలా కుట్రపూరితమైన అరెస్ట్గా మీరు భావిస్తున్నారా, ఈ అరెస్ట్ వెనకాల ఉన్న కోణాలు ఏంటి, అది ఇదని చెప్పేసి అడుగుతున్నారు. కానీ అల్లు అర్జున్ గారు మాట్లాడేంతసేపు నేను ఏమనుకున్నా అంటే, అరే కొంచెం అల్లు అర్జున్ అనే వ్యక్తి కొంచెం ఓవర్ ఎగ్జైటెడ్ పర్సన్ కదా, ఓవర్ ఎంతూజియాస్టిక్ పర్సన్ కదా, సంయమనం పాటిస్తారా లేదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ చాలా సంయమనంతో ఆయన మాట్లాడారు, చాలా కూల్గా మాట్లాడారు. ఆ సిచ్యువేషన్ని, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ని చాలా కూల్గా హ్యాండిల్ చేశారు. సో అంటే జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అవన్నీ చూసి కొంత ఆబ్వియస్లీ మనిషిలో కొంచెం ఏదైతే సినిమాలో చూపించినట్టు తగ్గేదేలే అన్నటువంటి కాకుండా రియల్ లైఫ్లో మాత్రం కొంచెం ఈ ఇన్సిడెంట్ తర్వాత తగ్గారు అన్నట్టుగా అనిపించింది. మార్పు మంచి కోసం అని చెప్పేసి అనుకోవాలి. సో మొత్తానికి అయితే ఆయన కుటుంబానికి అండగా ఉంటానని చెప్పేసి మరోసారి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే బాధిత కుటుంబం, తల్లిని కోల్పోయినటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా నేను అండగా ఉంటాననేటువంటి హామీ అయితే ఇచ్చారు. దానికి సంతోషం. చివరికి ఫ్యామిలీయే మనతో పాటు ఉంటుంది, కుటుంబమే మనకు తోడుగా ఉంటుంది. మనకి ఏది జరిగినా సరే అడ్డంగా నిలబడేది ఫ్యామిలీ ఒకటే. బాస్ మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మెగా కుటుంబాన్ని చూసి నిజంగా సొసైటీ, ఈ సమాజం ఆదర్శంగా తీసుకోవాలి. ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా మనకి ఎవరు నిలబడరు. ఏ రాజకీయ నాయకుడు కూడా జస్ట్ వాళ్ళ రాజకీయ స్వలాభం కోసమే చూసుకుంటారు కానీ దీన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలనేది ఆలోచిస్తారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, అల్లు అర్జున్ గారి అభిమానులు ఎప్పటికైనా సరే వైసీపీ ట్రాప్లో పడమాకండి. వాళ్ళు మిమ్మల్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. చివరికి ఫ్యామిలీ అంతా ఒకటే అని మరొకసారి ప్రూవ్ అయ్యింది. మనం కూడా నేర్చుకోవాల్సింది కూడా ఇదే. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్యామిలీయే మనల్ని కాపాడుతుంది, చివరికి మనతో ఫ్యామిలీయే ఉంటుంది అనడానికి గొప్ప ఉదాహరణ, గొప్ప మెసేజ్ మరొకసారి మెగా కుటుంబం సొసైటీకి ఇచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. సో మొత్తానికి అల్లు అర్జున్ గారు అయితే మరొకసారి ఇన్సిడెంట్ మళ్ళీ మీరు థియేటర్కి వెళ్తారని చెప్పేసి ఒక చిల్లర రిపోర్టర్ అడిగాడు. నాకు అది చాలా అసహ్యంగా అనిపించింది. వాళ్ళు ఏదో బాధల్లో ఉంటే మళ్ళీ ఆయన ఏదో వచ్చి మాట్లాడుతున్నారు, వినేయచ్చు కదా, మళ్ళీ దాన్ని కాంట్రవర్సీ చేయడం ఎందుకు? జరిగింది ఏదో జరిగిపోయింది, ఆయన కుటుంబానికి అండగా ఉంటా అన్నాడు. తెలుసుకున్నాడు ఆయన. ఇంకోసారి ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అవ్వదు, ఎవరు చేయరు కూడా. సో మొత్తానికి అయితే అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మొత్తానికి అయితే ఆయన బయటకు వచ్చేసారు, సంతోషం. ఇంకొకసారి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకూడదని మనం కూడా కోరుకుందాం.